హైడ్ అండ్ సీక్ కూడా ఇంత సీరియస్ గా ఆడతారని నాకు తెలియదు మామ. లేకపోతే ఈ బోటి కింద నీళ్ళలో 5 మంది దాక్కోవడం ఏంది? కలహరి హైడ్ అండ్ సీక్ పార్ట్ 5. ఈ రోజు మనం ఆడబోయే ప్లేస్ వచ్చి సెంటా కెటారినా. అదే మామ టైటానిక్ లో మాదిరిగా ఒక పెద్ద షిప్ కూలిపోయి ఉంటది అండ్ పక్కనంతా నీళ్లు ఉంటాయి. సో ఇక్కడ దాక్కోవాలి. ఫస్ట్ లో టుమ్ టుమ్ బండిలు వేసుకున్న పర్సనే కనిపిస్తున్నాడు. ఈసారి కూడా సేమ్ సహూర్ బండిలు వేసుకుని బొనుకున్నాడు. మనోడిని అయితే కొట్టేశాను. ముందరికి రాగానే ఇటు మూల మళ్ళీ ఇంకో బ్రో కూర్చోన్నాడు. ఆ బ్రోని కూడా కొట్టేశాను. ఇంకొంచెం ముందరికి రాగానే ఇక్కడ డ్రమ్ము పక్కన ఒక ఆయన బొనుకున్నాడు. ఆయన కూడా కొట్టేశాను. షిప్ పైకి అయితే ఎంట్రీ ఇచ్చామా. చాలా మంది వరకు ఇక్కడే దాక్కున్నారు. అదిగోండి ఆ మూల అయితే ఇద్దరు బొనుకున్నారు. ఇంకా మళ్ళీ కొంచెం కింద రాగానే ఆ గోడ దగ్గర ఇద్దరు దాక్కున్నారు. ఒక ఆయన అయితే కొట్టేసాను. ఇంకొక ఆయన ఎమోట్ వేసుకున్నాడు. ఆయన్ని కూడా కొట్టేశాను. ఉడియమ్మ ఇక్కడ చూడండి ఆ మూల బొనుకున్నాడు మామ. మనోడు కింద గానీ ఏం లేదు, అలా గాల్లో బొనుకొని పోయినాడు. ఇంక ఇటువైపు షిప్ లోపల ఆ లాస్ట్ లో ఒంటరిగా ఒక ఆయన బొనుకున్నాడు. ఆ బ్రోన్ కూడా కొట్టేశాను. ఇంకా ఇప్పుడు నీళ్ళలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది మామ. ఎంట్రన్స్ లోనే ఒక ఆయన కనిపించాడు. ఆయన అయితే కొట్టేశాను. ఆ బోటు దగ్గర అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు. సర్లే అని చెప్పి వెళ్లి చూస్తే ఆ బోటు దగ్గరే 5 మంది ఉన్నారు మామ. అలా